No. I don't drink alcohol. Could I probably get an orange juice, please? I see. హలో అంటే నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కలిసి నా తమ్ముడిని కొట్టించారంట. మేము ఇక్కడ కొట్టించామండి. మీ తమ్ముడే మా వాళ్ళందరినీ చితక కొట్టేశాడండి. వాడెవడాడు? రాకేషా? ఆ నంబర్ కావాలి, పంపించి ఒకసారి. ఎందుకండి? ఇస్తావా ఇవ్వవా? అయితే రాసుకోండి. 001-732-567-4844. ఈ రోజు ఆడ సంగతి తేల్చేస్తాను. హలో అంటే వైజాగ్ నుంచి అమెరికాకి ఫ్లైట్ ఉందండి. నాకు తెలియదండి. ఎయిర్పోర్ట్ కి కాల్ చేసి అడగండి ప్లీజ్. నేను అడగను, నువ్వు అడుక్కో. నాకు టికెట్ వేసుకో. నేను అమెరికా వెళ్ళాలా? న్యూయార్క్ నడిపొట్టులో వాడు నరకాలా? వాడి చేతిలో లిబర్టీ స్టాచ్యూ దీపం పెట్టాలా అంటే? హాయ్ రాకేష్. ఏయ్, నా నెంబర్ ఎవరికి ఇచ్చావే? వాడు ఎవడో రవితేజ్ అంట. వాడబ్బా అమ్మ నా బూతులు తిడుతున్నాడు ఇక్కడ. అసలు వాడు నా నెంబర్ ఎందుకు ఇచ్చావు? రాకేష్ I don't want this juice. I want one strong whiskey. Do you have a strong cocktail? ఎన్ని పెగలేసావురా? కళ్ళెర్రగా ఉన్నాయి. 4. గుడ్. సిట్యుయేషన్ డిమాండ్ చేసేటప్పుడు 4 పెగ్లు వేయాల్సిందే. సమంత, నేను చాలా బాధ పెట్టాను. నీ పాస్పోర్ట్ లాక్కొని ఏడిపించాను. ఇక నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నీ పాస్పోర్ట్ తీసుకో. నువ్వే ఉంచుకో. ఏ అలిగావా? నువ్వు పెద్ద వీపీ వీరా. వీపీ? అసలు విషయం చెప్పనా? నువ్వు ఇన్ని రోజులు నా వెంట పడుతూ నా చుట్టూ తిరుగుతూ వైజాగ్లో ఉన్న ప్రతి ఎదవతోనూ ఫోన్ చెప్పిస్తూ ఉంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా నీకు తెలుసా? ఒక ఆడపిల్లకి ఇంతకన్నా ఏం కావాలరా లైఫ్లో? ప్రేమిస్తున్నానోనని ఒకడు వెంట పడుతుంటే ఎంత బాగుంటుందో ఇప్పుడే తెలుస్తుంది. అమ్మని అదేంటి ఆ రాకేష్ గడు వెంట పడలేదా? వాడి మొహం వేస్ట్ ఫెలో. ముద్దు లేదు, ముచ్చట లేదు. 4 రోజులకి ఒక్కసారి ఫోన్ చేస్తాడు. ఉన్నావా తిన్నావా అడగడు. ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు అని అడుగుతాడు. అలా అడిగితే చిరాకేస్తుంది. సరే ఒక మాట చెప్పు, వాడు బెటరా నేను బెటరా? వాడితో పోలికేంటి నీకు?
100% నువ్వే బెటర్. ఎస్, నువ్వు పద్దు కోసం ఏడుస్తుంటే నా కోసం ఏడుస్తున్నట్టుంటుందేంట్రా? ఇంతకీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? అది మేము అలా వెంటనే చెప్పాం రోయ్. మీరు అలా తిరుగుతూ ఉండండి, ఎప్పుడు మూడొస్తే చెప్తాం, లేదంటే లేదు. మా అమ్మాయిలంతా ఇంతే, పేదవాళ్ళని లవ్ చేస్తాం, మీలాంటి మంచి వాళ్ళని వదిలేస్తాం. ఇది మందులో కూడా ఇంత క్లారిటీగా ఉందండి. ఏం కన్ఫ్యూజ్ చేసావే? నాన్నకు స్ట్రోక్ వచ్చి మంచాన పడ్డారు. అది చనిపోయినప్పటి నుంచి మా ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదమ్మా. ఒక్కసారి మా అందరి కోసం